సో హాయ్ గాయ్స్, ఈమె వచ్చేసి మా అమ్మమ్మ చేసిన చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా. చేపలు, కారం, మిర్చి, ఉల్లిపాయలు, నూనె, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, చింతపండు పులుసు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ధనియాలు ఇవన్నీ అవసరం అవుతాయి చేపల పులుసుకి. సో ఇది వచ్చేసి మజ్జిగలో నానబెట్టినటువంటి చేపలు అనమాట. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి, ధనియాలు, ఎండు కొబ్బరి పేస్ట్, అది వచ్చేసి వాటర్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చిన వాటర్. అండ్ నెక్స్ట్ ఈ చేపలన్నీ ఆ మజ్జిగ అంతా పోయేదాకా క్లీన్ చేసుకొని ఇప్పుడు మా అమ్మమ్మ ఏం చేస్తుందంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసింది. అండ్ నెక్స్ట్ కారం కూడా యాడ్ చేస్తుంది. అసలు ఈ రెసిపీస్ వచ్చేసి మా అమ్మమ్మ చేస్తే మాత్రం అసలు ఇంకా మిగలదనమాట, నెక్స్ట్ డేకి కూడా ఉండదు. సో అట్లా చేస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. మేమైతే అసలు పోటీ పడి తింటుంటూ ఉంటాం. సో చూడండి, సాల్ట్ యాడ్ చేసింది, అంటే రాక్ సాల్ట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద యాడ్ చేస్తుంది, ధనియాలతో. అది ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మనకు అసలు హాలిడేస్ వచ్చాయంటే మనం ఎక్కడికి వెళ్తాం? అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాము. అమ్మమ్మ చేసిన వంటలు తిని 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 మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోతుంటాం కదా. సో అసలు మా హాలిడేస్ మొత్తం కూడా ఇక్కడే జరిగిపోతుంటాయి మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో. మా అమ్మమ్మ చేసే రెసిపీస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చే రెసిపీస్ అన్నీ మా అమ్మమ్మ చేసిన రెసిపీసే పెడుతుంటాను, ఫాలో అవ్వండి. అసలు ఆ కాలంలో అసలు చిన్న చిన్న చిట్కాలతోటి ఎంత హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు, అసలు ఎంత టేస్టీగా ఉండేయో. అలాంటివి అసలు ఇప్పుడు ఎవరికి రావట్లేదు కూడా. సో ఇప్పుడు మసాలా వచ్చేసి రోట్లో నూరిందే, అంటే అల్లం వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ధనియాలు. దాంట్లో తీసిన తర్వాత కొంచెం వాటర్ కలిపి తీసింది. ఆ వాటర్ రోట్లో కొంచెం వాటర్ పోసి. సో ఇది వచ్చేసి చింతపండు పులుసు యాడ్ చేస్తుంది. సండే స్పెషల్ కోసం అని చెప్పేసి మా అమ్మమ్మ మా కోసం అని చెప్పేసి ఇట్లాగ చేపల పులుసు చేసేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అసలు ఇలాగే సేమ్ మా అమ్మమ్మ ఎలా చేస్తుందో అలాగే చూసి చేయండి. టేస్ట్ బాగోకపోతే నన్ను అడగండి, ఓకేనా? సో చాలా చాలా బాగుంటుంది. అసలు ఇట్లా టేస్ట్ ఇలా రావటం, ఇదంతా మా అమ్మమ్మ చేతి వంట అని చెప్పేసి నేను ఒక ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను. బట్ రమ్యస్ హ్యాపీ ఫ్యామిలీ అనే పేరుతో స్టార్ట్ చేయటం జరిగింది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత చూడండి ఎలా మిక్స్ చేస్తుందో, చాలా జాగ్రత్తగా, ముక్క కదలకుండా, చెదపకుండా అట్లాగనమాట. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు సమ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తుంది మా అమ్మమ్మ. సో వాటర్ యాడ్ చేసేసింది. చూడండి ఎలా మిక్స్ చేస్తుందో. సో ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి చేపల పులుసు స్టవ్ మీద పెట్టుకుందాం, కడాయి. దానికి మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు దాన్ని బాగా కుక్ అవనిద్దాం. సో ఫైనలీ కుక్ అయిన తర్వాత ఇలా వచ్చేసింది. కొత్తిమీర చల్లుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.